ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై. కష్టపు సెమట సుక్కల దారను నేనురా, వాళ్ళ భర్త ప్రోత్సాహంతో ఆమె మళ్ళీ చదువును కొనసాగించి ఆమె అత్యున్నత శిఖరాలను అధిరోహించింది. అంటే చదువు కూడా ఎన్ని ఆటంకాలు వచ్చినా చదువును ఎట్టి పరిస్థితుల్లో మరవద్దు. నేను ఎప్పటికీ చెప్తూ ఉంటాను క్లాస్లో, చాలా మంది ఏం చేస్తుంటారంటే బాయ్స్కు సరిపోతుంది, మహిళలకు కొంచెం తక్కువ చదివినా ఏం కాదని మీ పేరెంట్స్ కూడా మిమ్మల్ని కొంచెం ఎంకరేజ్మెంట్ అనేది తక్కువ చేస్తూ ఉంటారు. నేను ఎప్పుడు చెప్తుంటాను, చదువు అనేది మనకున్న ఏకైక ఆయుధం. మనం ఎదగడానికి ఉన్న గొప్ప వ్యక్తులను, వారి యొక్క ఆశయాలను మీరు ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకొని మీరు ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ, అలాగే మన స్కూల్లో 3 మహిళా ఉపాధ్యాయులు ఉన్నారు. సో వాళ్ళందరికీ మహిళా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. చదువమ్మ విలువ తెలిసి ఎంఏ ఇంగ్లీషు పట్టా మన సావిత్రిబాయి పూలే ఎప్పుడు జన్మించింది, ఏ సంవత్సరం? ఇప్పుడు అందరూ సార్ వాళ్ళు మేడం చెప్పినప్పుడు విన్నారు కదా, ఏ సంవత్సరంలో జన్మించింది? ఇయర్ 1831. గుర్తుపెట్టుకోవాలి, 1831 జనవరి 3. ఎప్పుడు పుట్టింది అనుకున్నాం? 1831 సంవత్సరం. అంటే ఏంటిది ఇంగ్లీష్ లో చెప్పండి ఒకసారి. 1831 జనవరి 3. పేరేంటిది? జ్యోతిబా పూలే గారు. ఓకే, తనకు చదువు వచ్చా? పెళ్లి చేసుకున్నప్పటికీ రాదు. ఆమె నిరక్షరాస్యురాలే. తన భర్తే తన మొదటి గురువు. తను 17-18 సంవత్సరాల వయసులోనే ఆ జాతి వివక్షతతో మహిళలు ఎంతో మంది అణగారిపోతుంటే భరించలేక ఆమె ఒక గురుకులం స్టార్ట్ చేసింది. పాటమ్మ తోటే ప్రాణం నాకు
మనకు చదువులమ్మరా పేదోళ్ళింట్ల పుట్టిన పేగు బంధం నేనురా అమ్మా నాన్న రెక్కలాడితేనే పుట్టెడు నువ్వరా వాళ్ళ రెక్కల కష్టపు చెమట సుక్కల దారను నేనురా పెరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డగా చిలుక పుట్టినప్పుడు మా నాయన నిండు నాశనంతనే వినాయన మా నాయన ముఖమప్పుడు మా నాయన పండు పుల్లమంతనే ఓ నాయన నేను పుట్టినప్పుడు ఓ నాయన నిండు నాశనంతనే ఓ నాయన మా నాయన ముఖమప్పుడు మా నాయన పండు పుల్లమంతనే ఓ నాయన మా నాయన పుట్టి కట్టేల రోజులను మూయాల ముప్పగంటనే కట్టి మురిసిపోయిన మన ఆయన